వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కొంగు బంగారమై నిలిచేటువంటి కోటసత్యం తల్లి అమ్మవారు ఈ రోజు శాకాంబరీ దేవిగా అలంకరణతోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రాంత ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా వేలాది మందిగా తరలివచ్చేటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో కోటసత్యం తల్లి వారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ, అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నామో ఆ ప్రాజెక్టులో అంతర్భాగంగా కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్రా కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ప్రాజెక్టులో పొందుపరిచాం. త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజీల్లోంచి వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తాం. దానికి ముందు ప్రస్తుతం ఈ తోరలన్నింటినీ కూడా క్లీన్ చేయించి నీరు బయటికి వెళ్లే విధంగా ఆ ఏర్పాటు కూడా తాత్కాలిక ప్రాతిపదిక మీద చేస్తాం. దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఈ ఆలయానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, భక్తులకు వసతి కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి పర్యాటక శాఖ మంత్రిగా నేను గాని, మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నటువంటి ఆ తల్లి గాని ఆ కార్యక్రమాలు చేయించుకుంటుందనేటువంటి మాట నమ్ముతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ ఆలయాల యొక్క అభివృద్ధి కానివ్వండి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చేపడుతున్నటువంటి శుభతరుణంలో మన కోట సత్యమ్మ తల్లి వారి ఆలయాన్ని కూడా అద్భుతంగా రూపొందించడానికి ఓ ప్రయత్నం ప్రారంభిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.